Hello, Ma. Welcome to my channel. This is Lokesh. First of all, I wish you a very happy new year to all. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇవి నైట్ 12 o'clock జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట మా ఏరియాలో. అండ్ నెక్స్ట్ నేను మా తమ్ముడు ఎంతో కష్టపడి న్యూ ఇయర్కి చిన్నగా ఆర్ట్ అంటే వేసాము. ఆర్ట్ ఏమీ లేదు, అది ఇదే అనమాట. న్యూ ఇయర్ విషెస్ అనేవి రాసాము నేను మా తమ్ముడు కలిసి. అండ్ నెక్స్ట్ మార్నింగ్ లేచిన వెంటనే మా నాన్నగారు ఊరు వెళ్ళారన్నమాట. తర్వాత నాన్నగారు ఊరు వెళ్ళడం వల్ల ఇంట్లో పనులు నేను చేయాల్సి వచ్చింది ఈరోజు. కాబట్టి అలా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాను. బాగా చలి వేసింది మార్నింగ్, చాలా మంచు ఉంది. నేను లేచింది 7 కంటే ఇంకా మంచు ఉంది ఇక్కడ. అలా వెళ్తూ టిఫిన్ షాప్కి వెళ్ళాను. టిఫిన్ షాప్కి వెళ్ళి 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ బజ్జీ చెప్పాను. అన్న ఫాస్ట్గా కడిసి ఇచ్చారు. ఆ టిఫిన్ తీసుకొని మనం తెచ్చుకున్న సంచిలో వేసుకొని నెక్స్ట్ ఇంట్లో చికెన్ తీసుకురమ్మన్నారని చెప్పి చెన్నై చికెన్ సెంటర్కి రావడం జరిగింది. అప్పుడు వీటిని చూసిన ప్రతిసారి నాకు ఒకటే అనిపిస్తుంది, నా కోసం కూడా ప్రాణాలు ఇచ్చే జీవులు అంటూ ఉన్నాయంటే ఈ చికెన్ ఒకటే మావా. అన్నకు 100 రూపీస్ చికెన్ కొట్టమని చెప్పాను. అన్న ఫాస్ట్గా సప కచ్చ కొట్టేసి నీట్గా ప్యాక్ చేసి నాకు ఇచ్చేశారు. అది తీసుకొని నేను తెచ్చుకున్న సంచిలో పెట్టుకొని అలా వెజిటేబుల్ షాప్కి స్టార్ట్ అయ్యాను. మా మామగారు మర్చిపోకుండా కొత్తిమీర, కరివేపాకు, చికెన్ మసాలా తీసుకురామన్నారు. తీసుకురాకపోతే ఎలా వచ్చో అలా పొమ్మంటారని చెప్పి అప్పుడు నేనైతే అన్నకి 5 రూపీస్ చికెన్ మసాలా ప్యాకెట్స్ 2 ఇవ్వండి అని చెప్పాను. అండ్ వాటితోనే పాటు మా మామగారు ఒక 5 రూపీస్ కొత్తిమీర అండ్ 5 రూపీస్ కరివేపాకు కూడా తీసుకురమ్మన్నారు. సో ఈ 2 ఇవ్వమని చెప్పి అన్నకి నేను చెప్పాను అనమాట. అప్పుడు అన్న 2 తీసుకొని వాటితో పాటు చికెన్ మసాలాతో ఇచ్చారనమాట. నాకు డబ్బులు ఇచ్చేసి అవి తీసుకున్నాను అనమాట. అవి చూస్తే చాలా ఫ్రెష్గా ఉన్నవి, బాగున్నాయి అన్నమాట. అవి తీసుకెళ్ళి మనం తెచ్చుకొని సంచిలో పెట్టేశాను. నెక్స్ట్ ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. అప్పుడు సైకిల్ తొక్కుంటూ నీట్గా స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంటికి. అప్పుడు కూడా కొంచెం చలిగానే ఉంది, ఇంకా లైట్గా అక్కడక్కడ మంచిగా ఉంది. నైట్ అమ్మ కాల్ చేసింది, ఇలాగా మా జ్యువెలరీ షాప్ నుంచి మన ఫ్యామిలీని డిన్నర్కి ఇన్వైట్ చేశారని. అది ఎక్కడ అని చూస్తే వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్తే అది జేఆర్ రెసిడెన్సీ అనమాట. ఈ జేఆర్ రెసిడెన్సీలోకి అనేది నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజు మా అమ్మ పుణ్యమా అని వెళ్తున్నాను. మనం వచ్చేసి 7th ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. మన ఫ్లోర్ అనేది వచ్చేసింది. అలా వెళ్తుంటే మన పార్టీ రూమ్ వచ్చేసి రైట్ సైడ్ అన్నారు. సో లోపల ఎంట్రీ ఇచ్చేసా. అలా లోపల మొత్తం లుక్ వేస్తే చాలా బాగుందన్నమాట. బట్ ఎక్కడి నుంచో మన కళ్యాణ్ బాబు సాంగ్ వస్తుందని చూసాను. అది ఏంటంటే ఇక్కడి నుంచి అనమాట. అలాగండి మీకు మా అమ్మగారు నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మా అమ్మ హాయ్ చెప్పండి హాయ్ చెప్పింది. మా నాన్నగారు హాయ్ చెప్పండి నాన్నగారు అంటే వద్దు అంటే బాగా సిగ్గుపడుతున్నారు నాన్నగారు. లాస్ట్కి హాయ్ చెప్పారు. నెక్స్ట్ మా పిన్ని కూడా ఉంది ఇక్కడ. మా పిన్ని కూడా హాయ్ చెప్పమన్నాను, హాయ్ చెప్పింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా అమ్మగారు పిఎంజీ జ్యువెలరీస్లో వర్క్ చేస్తారనమాట, స్టాఫ్ అనమాట. ఆ సారే మా అమ్మగారి యొక్క మేనేజర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ టు ఇన్వైటింగ్ మీ అండ్ మై ఫ్యామిలీ టు దిస్ న్యూ ఇయర్ పార్టీ. అప్పుడు పార్టీ మెల్లగా స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న గేమ్ అంటూ అనిపించాడు అనమాట మా అందరితో. 57 ఎవరికి వస్తుందో వాళ్ళు డ్యాన్స్ చేయాలన్నమాట. ఈ ఆంటీ గారికి వచ్చింది. ఈ ఆంటీ గారు బాగా బ్లష్ అవుతున్నారనమాట. అప్పుడు మా అమ్మ చెప్తుంది, నేను రావాలి సేఫ్ అమ్మ అంటే బాగానే అవుతుంది మా అమ్మ పాపం. ఇందాక గేమ్లో విన్నా ఆంటీ గారు వాళ్ళ పాప వచ్చి డ్యాన్స్ యాక్టింగ్ చూడండి, అంత బ్యూటీ అంత బాగా వేస్తుంది డ్యాన్స్. నెక్స్ట్ ఇంకొక చెల్లి కూడా రావడం జరిగింది. ఈ చెల్లి కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అనమాట. చెల్లి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత మా అమ్మగారు మేనేజర్ అని చెప్పాను కదా, వాళ్ళ బాబు వచ్చి ఒక డైలాగ్ చెప్పాడు. అండ్ ఫైనల్లీ ద న్యూ ఇయర్ కేక్ అనేది కట్ చేసే టైం అనేది వచ్చేసింది అనమాట. చిన్నపిల్లలతో అందరూ కలిసి న్యూ ఇయర్ కేక్ అనేది కట్ చేయిస్తున్నారు అనమాట. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ అందరం డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాం. డిన్నర్లో ఒక మెనూ ఏంటంటే ఒక స్వీట్ వేశారు, ఒక బటర్ నాన్ వేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ వేయించుకున్నాను విత్ రైతా. నెక్స్ట్ ఇంకేమున్నాయని చూస్తూ వెళ్తున్నాను. ఇదేదో పొటాటో ఫ్రై బాగుంది, అది వేశారు. ఇంకా రైస్
రసం, సాంబార్ అండ్ ఇక్కడేవో చిన్న పికిల్స్ లాంటివి ఉన్నవి చూశాను. అండ్ పక్కన కర్డ్ ఉంది. ఆ పక్కన చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ ఉంది. అవి కూడా వేశారు. ఇవి నేను పెట్టించుకున్న మీల్స్ అనమాట. నెక్స్ట్ పార్టీ కూడా అయిపోయింది. ఇంటికి కూడా వచ్చేసాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ ఆల్ టుడే గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.